ఓం గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి రోజున మనము శ్రీమద్ భగవద్గీత గ్రంథంలో యుద్ధం ప్రారంభానికి ముందు ఏ సన్నివేశం జరుగుతోంది అనే విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాము కదా. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. అంటే దుర్యోధనుడిని సంతోషపరచడానికి కురువృద్ధుడైన భీష్మ పితామహుడు గట్టిగా సింహనాదం చేసి వెంటనే శంఖాన్ని పూరించి తన ప్రతాపాన్ని చూపించారు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏమనుకున్నాము, ఒకరు యుద్ధానికి శంఖాన్ని పూరించంగానే మిగతా వాళ్ళు పాండవులు కౌరవులు వీళ్ళందరూ తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. సో ప్రతి ఒక్కరు ఏం చేశారు, శంఖాలు, భేర్యాలు, పణవాలు, గోముఖాలు, కొమ్ముబూరలు, తాళాలు, తప్పట్లు, మేళాలు, అంటే యుద్ధానికి ఏవే వాయిద్యాలైతే వాడుతారో, అంటే యుద్ధం మొదలు పెడుతున్నామని అనే శబ్దాలని సన్నాహంగా చేశారనమాట. ఎలా చేశారు, ఈ శబ్దాలు ఆకాశాన్ని అంటే మిందంటిపోయాయన్నమాట. సశబ్దస్థుములో భవత్. ఇక తర్వాత పై శ్లోకంలో తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఇలా ప్రతి ఒక్కరూ యుద్ధంలో వాళ్ళ శంఖాలని బేర్యాలని శబ్దం చేస్తూ ఉండగా పాండవ పక్షాన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వీరులు శ్రీకృష్ణార్జులు శంఖాలతో ధ్వనిని చేశారు. ఆ శంఖాలతో ధ్వనిని చేస్తున్న శ్రీకృష్ణార్జులు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అంటే తతః శ్వేతైర్హయైర్యుక్తై మహతి స్యందనే స్థితౌ. చాలా పెద్ద రథంలో, అందమైన రథంలో. ఆ రథం ఎలా ఉన్నది, పెద్దగా ఉన్నది, అందంగా ఉన్నది. ఆ రథాన్ని లాగేటువంటి గుర్రాలు తెల్లగా ఉన్నాయి. శ్వేతైర్హయైర్యుక్తై, తెల్లటి గుర్రాలు. మహతి స్యందనే స్థితౌ అంటే రథం కూడా చాలా పెద్దగా, స్యందనే అంటే రథం అన్నమాట, చాలా పెద్దగా ఉందట రథం. తర్వాత మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. మాధవ అంటే మాధవుడు శ్రీకృష్ణుడు, పాండవ అంటే అర్జునుడు, వీళ్ళిద్దరూ కూడా దివ్యమైనటువంటి శంఖాలను పూరిస్తున్నారు. దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఇది సాధారణమైన అర్థం ఈ శ్లోకానికి. అదే ఈ శ్లోకాన్ని రెండుగా విభజించుకోవాల్సి వస్తుందండి. శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ అనేది 1వ భాగం కింద తీసుకుంటే, మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః అనేది 2వ భాగం కింద తీసుకోవాలి. ఈ 2వ భాగంలో మాధవ అంటే మాధవుడు అనుకున్నాము కదా, కానీ మా అంటే లక్ష్మి, లక్ష్మి యొక్క భర్త అని అర్థం. అంటే రాజ్యలక్ష్మి యొక్క భర్త అని చెప్పటం ద్వారా పాండవులకు రాజ్యలక్ష్మిని ప్రసాదిస్తున్నాడు అని యుద్ధానికి ముందే ఒక సూచన. అంటే మనం ఏదైనా ఒక గేమ్ అయినా యుద్ధమైనా ఏదైనా ఫైట్ చూస్తుంటే పలానా వాళ్ళు గెలవచ్చు అని ఒక ఉద్దేశానికి వస్తామా, అటువంటి ఒక సూచన. అంటే పాండవులు గెలవబోతున్నారు, రాజ్యలక్ష్మి వాళ్ళకి వస్తుంది అని చెప్పటానికి ఇక్కడ మాధవ అనే పదాన్ని వాడారనమాట. ఈ రాజ్యలక్ష్మిని ఎవరికి ప్రసాదిస్తున్నారు, పాండవ అంటే పాండవ అనేకి ఇంకొక మీనింగ్ ఉందండి. తెల్లగా ఉన్నవారు లేదా స్వచ్ఛమైన మనస్సు కలవారు అని అన్నమాట. అంటే ఇక్కడ మాధవుడు ఈ పాండవులకి రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు అని సూచిస్తున్నారు. ఇంకా ఇది 2వ భాగం పక్కన పెడితే, మొదటి భాగం శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ అంటే ఇక్కడ అర్జును యొక్క రథం ఎలా ఉంది చెప్తున్నారు అని అనుకున్నాము కదా. యుద్ధంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఎవరు, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు వారు, భీముడు, ధర్మరాజు, ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి మాత్రమే ఒక స్పెషల్ చారియట్, స్పెషల్ రథం అయితే ఇవ్వరు కదా. అందరికీ స్పెషల్గానే డిజైన్ చేస్తారు, అందరికీ గుర్రాలు ఉంటాయి, తెల్ల గుర్రాలు ఉంటాయి, ఇంకొక రకం ఉంటాయి. కానీ ఇక్కడ అర్జునుడి రథం గురించి మాత్రమే ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నారు?
ఈ శ్లోకానికి మనము ఉపనిషత్తుల సారాంశాన్ని తీసుకోవాల్సి ఉంటుందండి. మనము భగవద్గీత ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం కదా, భగవద్గీత మొత్తం ఉపనిషత్తుల సారాంశం. మనం అన్ని ఉపనిషత్తులని, వేదాలని చదవలేము కనుక భగవంతుడు మనకి సంగ్రహంగా ఈ ఉపనిషత్తుల, వేదాల సారాంశాన్ని కలిపి తప్పులు చదివినా పర్వాలేదు, అర్థం చేసుకుంటే చాలు అన్న ఉద్దేశంతో మనకి ఈ భగవద్గీతను బోధించారు అని అనుకుందాం. అయితే మనం ఈ ఉపనిషత్తులను, వేదాలను కాదు కదా, ఈ భగవద్గీతను కూడా చదువుకోవటానికి సమయం దొరకటమే లేదు అని వాయిదా వేస్తున్నాం. చిన్నప్పుడేమో మరీ పసిపిల్లలమండి, చదవటం రాదు, అర్థం తెలుసుకోవటం రాదు అంటున్నాం. స్కూల్కి పోయే వయసు వచ్చేసరికి స్కూల్స్, హోంవర్క్స్, క్లాస్ వర్క్స్, గేమ్స్, పీటీ, ట్యూషన్ అనుకుంటూ అప్పుడూ కుదరట్లేదు. మిడిల్ ఏజ్కి వచ్చాక అమ్మో ఐఐటి, ఎంబీబీఎస్, ఐసీడబ్ల్యూఎస్ అనుకుంటూ ఆ ఎగ్జామ్స్. పోనీ జాబ్ వచ్చాక జాబు, వర్క్ ప్రెషరు, పెళ్ళి, పిల్లలు, మళ్ళీ వాళ్ళని చదివించడం. పోనీ వృద్ధులమైపోయాక ఇప్పుడు హెల్త్ ఇష్యూస్, అదో ఇదో ఇంకొకటో మరొకటో, సమయం సరిపోవట్లేదనో, ఏకాగ్రత కుదరడం లేదనో ఏదో ఒకలా పోస్ట్పోన్ చేస్తున్నాం. కానీ ఈ ఉపనిషత్తుల అర్థాలు అంటే ఈ భగవద్గీతను చదవటం వల్ల ప్రయోజనాలు ఏమిటి అంటే, చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి మెమొరీ పవర్, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత బాగా కుదిరి చదువులో ఉత్తీర్ణులవుతారనమాట. అంతేకాకుండా ఈ శ్లోకాలను రోజుకు ఒకటో రెండో చెప్తుంటే కూడా వాళ్ళ నోట్లోంచి వచ్చే పదాలు స్పష్టత అనేది ఏర్పడి చదువులో హై లెవెల్స్కి రీచ్ అవుతారు. ఇక మధ్య వయస్కులు అంటే ఒక వర్క్ చేసేవాళ్ళు ఆ వర్క్ ప్రెషర్ తట్టుకోవడం కానీ, అంటే తొందరగా సక్సెస్ రావటం కానీ, ఇటువంటివి వాళ్ళకి యూజ్ అవుతాయి. మళ్ళీ వయసైన వారు వినటం వల్ల లాభం ఏంటండి అంటే, సాధారణ మనుషులు ఉత్తమ స్థాయి మనుషులుగా మారుతారు. ఈ ఉత్తమ స్థాయి మనుషులు సాధకులుగా మారుతారు. సాధకులు తత్వజ్ఞానాన్ని పొందుతారు. తత్వజ్ఞానాన్ని పొందిన మనుషులు పరమాత్మకు దగ్గరగా చేరుతారనమాట. అదే కదా మనకు కావాల్సింది. ఇంత ఉందండి మరి గీతా మహత్యంలో. అందుకే గీత అమృతం అంటారు, గీతామృతం. ఇక మనం అనుకున్నాం కదా, ఈ ఫస్ట్ లైన్ ఆర్ మొదటి లైన్ భాగానికి ఉపనిషత్తుల నుంచి అర్థం ఉందని. స్యందనే అంటే రథం. రథం అంటే ఇదేంటో కాదండి, మానవుడి యొక్క శరీరం. ఈ శరీరమే ఒక పెద్ద మహారథం, అందమైన రథం. తర్వాత శ్వేతైర్ హయేర్ యుక్తే అంటే తెల్లటి గుర్రాలు అని చెప్పాం. కఠోపనిషత్తులో ఒక శ్లోకంలో ఇలా చెప్తారు, ఈ తెల్లటి గుర్రాలు ఇవి ఏంటి అంటే ఇంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవి. ఈ శరీరంలో ఉండే యజమాని ఎవరు? అతనే రథికుడు. అయితే ఇప్పుడు రథం ఉంది, రథికుడు ఉన్నాడు, గుర్రాలు ఉన్నాయి వెళ్ళటానికి. కానీ గుర్రాలు మన మాట వింటాయా అండి? ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్లో, అంటే వాటికి తోచినట్టుగా అవి పోతాయి. అంటే ఇక్కడ గుర్రాలు అంటే ఇంద్రియాలు అనుకుందాం కదా. ఒక అందమైన చిత్రాన్ని చూసామనుకోండి, కళ్ళు అటువైపుకి లాగేస్తాయి. ఒక మంచి శబ్దం ఎక్కడన్నా విన్నామనుకోండి, మంచో చెడో ఎవరన్నా గొడవ పడుతుంటుందో, ఆఖరికి అదైనా, అంటే మన శరీరం ఆ శబ్దం చేస్తున్న వైపుకి అలా వెళ్ళిపోతుంది. అంటే ఈ ఇంద్రియాలను పట్టి లాగాలి, ఒక దగ్గర ఉంచాలి అంటే వీటికి కావాల్సింది ఏంటండి? రథానికైతే కళ్ళెం అంటే తాడు. ఈ గుర్రాలన్నిటినీ ఒక తాడుతో కట్టి దాన్ని పట్టుకొని స్వారీ చేస్తే, అంటే కళ్ళాన్ని పట్టుకొని స్వారీ చేస్తే అవన్నీ ఒక రీతిలో, ఒక దారిలో వెళ్తాయి. మరి మనకు ఇక్కడ కళ్ళెం ఎక్కడుంది? మన రథం ఉంది, రథంలో రథికుడున్నాడు, గుర్రాలు ఉన్నాయి, పంచేంద్రియాలు, శరీరం అని అనుకుందాం. ఇక్కడ ఈ కళ్ళెం అంటే మన మనస్సు. మన మనస్సు అదుపు తప్పకుండా ఎటువంటి మంచి మార్గంలో వెళ్ళాలి అని మన ఆలోచనల్ని, మన బుద్ధిని ఇక్కడ రథికుడిలాగా స్వారీ చెయ్యాలి అని చెప్తున్నారనమాట. ఇలా పరమాత్మను చేరుకోగలిగే శక్తి మన మానవులకి మాత్రమే ఉందండి. వేరే ఇతరత్ర ఏ జీవికి ఇటువంటి మనస్సు, బుద్ధి, ఆ సంకల్పంతో ముందుకు పోయేటువంటి శక్తి వాటికి లేదు. అందుకే మానవ జన్మ ఉత్తమమైన జన్మ అంటారు. ఇంకా అర్జునుడి రథం గొప్పది అని చెప్పడానికి వ్యాస భగవానుడు ఈ 2వ అర్థంలో ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు ఒక్కసారి మీరు అర్జునుడి రథం ఊహించుకోండి. యుద్ధ భూమిలో ఆ పెద్ద రథం, అర్జునుడు అందులో మధ్యలో ఉన్నాడు. రథం ఇంత గొప్పది అని చెప్పడానికి అర్జునుడు రథం మధ్యలో నిల్చుంటే, అర్జునుడి కాళ్ళ కింద ఇక్కడ సారథిలా ఎవరున్నారండి?
సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. మరి పైన అర్జునుని తలపైన జెండాపై కపిరాజు అంటే ఆ సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆ తర్వాత ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అటు ఇటు ఎవరున్నారండి? ఇద్దరు మహారథులు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ అంటే ఉత్తమమైనటువంటి వీరులు ఎవరు? యుధామన్యువు, విక్రాంత. ఈ పేర్లు మనం ముందు తెలుసుకుందాం, గుర్తుందా అండి? వీళ్ళిద్దరూ మహారథులు అంటే 10,000 మందితో ఒక్కసారిగా యుద్ధం చేయగలవట్టి సామర్థ్యులని మహారథులు. అర్ధరథులు, మహారథులు, అతిరథులు మనం తెలుసుకుందాము కదా. ఆ 10,000 మందితో యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్నవాళ్ళు చక్రానికి కాపలా, లెఫ్ట్ సైడ్ చక్రానికి రైట్ సైడ్ చక్రానికి కాపలాగా ఉన్నారనమాట. సో ఇలా ముందుకు నడుస్తోంది అర్జునుడి యొక్క రథం. అలా కృష్ణ పరమాత్మ రథాన్ని తోలుతూ ఉంటే వీళ్ళు పక్కన ఉంటే అర్జునుడు అలా నిల్చుకొని గంభీరంగా వెళ్తుంటే ఒక్క టీవీగా ఒక్కసారి ఊహించుకోండి. అర్థమైపోయిందా అండి శ్లోకం? తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదగ్మతుః. అటువంటి రథంలో ఈ కృష్ణార్జునులు వాళ్ళ శంఖాలని గట్టిగా పూరించారన్నమాట. మరి ఈనాటి ప్రశ్న, ఈ శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ అనే పదానికి అర్థం మనము ఒక ఉపనిషత్తు ద్వారా తీసుకున్నాము అని చెప్పాము కదా, ఆ ఉపనిషత్తు పేరు. ఇంకో ప్రశ్న, అర్జునుడి రథానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇటు అటు ఉన్న మహారథులు ఎవరు? శ్లోకపారాయణ చేసుకుందామా మరి? ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజ్యశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరా మదత్తే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మవేవాభిరక్షन्तు
भवन्तः सर्व एव हि। तस्य सञ्जनयन् हर्षम् कुरुवृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान्। ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत्। ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदग्मतुः। पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः।